ఎల్సీఎంలో ఎటువంటి మెథడ్స్ ఉంటాయి, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి అడుగుతారు, ఇవన్నీ నేర్చుకునే ముందు మనం కంప్లీట్గా బేసిక్స్ ఐడియా ఉండాలమ్మా. ఆ బేసిక్స్ ఏందనేది ఫస్ట్ 5 minutesలో చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా అందరికీ ఎల్సీఎం అంటే ఏందో తెలియాలి, ఓకేనా. ఎల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏంటమ్మా? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అంటే ఏంటిది? చిన్నది అని మీనింగ్. కామన్గా అంటే ఏంటిది? అన్నీ కామన్గా ఉన్నది ఏదో ఒకటి తీసుకోవాలి. అండ్ మల్టిపుల్ అంటే ఇక్కడ మీరు స్టక్ అయిపోయి ఉంటారు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మల్టిపుల్ అంటే ఏందో తెలియాలి, ఓకేనా. మల్టిపుల్ అంటే ఏం లేదమ్మా, మల్టిపుల్ అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే టేబుల్స్. మీరు చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నారు కదా టేబుల్స్. 3 టేబుల్ అంటే 3 మల్టిపుల్, 4 టేబుల్ అంటే 4 మల్టిపుల్, 10 టేబుల్ అంటే 10 మల్టిపుల్, 15 టేబుల్ అంటే 15 మల్టిపుల్, ఓకేనా. ఇవన్నీ ఏమంటారు? ఇండైరెక్ట్గా టేబుల్స్నే మల్టిపుల్స్ అంటారు. సో 3 మల్టిపుల్ అంటే 3 టేబుల్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి రాస్తున్నానమ్మా, ఎల్సిఎం ఆఫ్ 3, 4 అంటే ఏమేమి కనుక్కోవాలి ఇప్పుడు? 3 మల్టిపుల్స్ రాయాలి, 4 మల్టిపుల్స్ రాయాలి. 3 మల్టిపుల్స్ రాయండి. 3 మల్టిపుల్స్ అంటే ఏం చెప్పాను? 3 టేబుల్ రాయమని చెప్పాను. 3 టేబుల్ రాయండి. 3, 6, 9, 12. ఇక్కడ చూడండి అమ్మా, నేనేమేమి రాశాను? 3 టేబుల్ రాశాను, 4 టేబుల్ రాశాను. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఏముంది చెక్ చేయండి. 12 ఉంది, 24 ఉంది. బట్ రెండిట్లో ఏది తీసుకోవాలి మనం ఎల్లప్పుడు? లీస్ట్ నెంబరే తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ ఏంటిది? 12. అంటే ఎల్సిఎం దీనికి ఏంటమ్మా? 12. ఆన్సర్ ఏంటి? 12. సో ప్రతి క్వశ్చన్కి ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఎల్సిఎం కనుక్కోవాలంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 3 టేబుల్ రాయాలి, 4 టేబుల్ రాయాలి. రెండిట్లో కామన్గా ఉన్నాయి సెలెక్ట్ చేయాలి. ఆ కామన్గా ఉన్న వాటిలోనే మళ్ళీ ఏది తీసుకోవాలి మనము? లీస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అందరికి ఎల్సిఎం అంటే ఏందో. సో వన్స్ అగైన్, ఎల్సిఎం అంటే ఏం లేదమ్మా, లీస్ట్ కామన్ మల్టిపుల్. వాడు ఏదైనా క్వశ్చన్ అడిగినాయి అందులో కామన్గా ఉండే కొన్ని మల్టిపుల్స్ తీసుకుంటాము, అందులో కూడా ఏది తీసుకుంటాము? లీస్ట్ వన్ తీసుకుంటాము. ప్రతి ప్రశ్నకి ఇలా టేబుల్స్ మల్టిపుల్స్ మనం రాయలేము కదా. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, మనం ఎలా షార్ట్ కట్స్ యూజ్ చేసి చేస్తామో చూద్దాం. ఇది మెథడ్ 1 అమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలన్నా మన ఫోకస్ అంతా ఏ నెంబర్ మీద ఉండాలంటే బిగ్గెస్ట్ నెంబర్ మీదే ఉండాలి. అంటే ఏ నెంబరు? పెద్ద నెంబర్ మీద మాత్రమే ఉండాలి. ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటో చేయండి, చెక్ చేయండి ఒకసారి. 24, ఇక్కడ 35, 36, 90, 12, 88. అంటే ఎల్సిఎం ఎప్పుడు కనుక్కోవాలన్నా మన ఫోకస్ అంతా ఏ నెంబర్ మీద ఉండాలి? ఓన్లీ హయ్యర్ నెంబర్ మీద మాత్రమే ఉండాలి, ఓకేనా. ఈ మోడల్ ఏం లేదమ్మా, హయ్యర్ నెంబర్ తీసుకుంటాము, మిగతా నెంబర్లు చెక్ చేస్తాము. ఆ మిగతా నెంబర్లు అనేవి ఈ నెంబర్కి మల్టిపుల్ అవుతుందా అవ్వట్లేదా అని చెక్ చేస్తాము, ఓకేనా. చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? 24. రిమైనింగ్ ఎంత? 8. 8 టేబుల్ ఎక్కడ 24 వస్తుందా? 8 3s 24 కదా, అంటే డైరెక్ట్ 24 వచ్చేసిందా? సరే ఆన్సర్ ఎంత ఇక్కడ? 24. ఇక్కడ చెక్ చేయండి, హైయెస్ట్ నెంబర్ ఎంత? 35. ఓకేనా. అంటే 5 టేబుల్ ఎక్కడ 35 వస్తుందా? 5 7s 35. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఎంతమ్మా? హైయెస్ట్ నెంబరే. అంటే హైయెస్ట్ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా మల్టిపుల్ అయినాయి అనుకో, అప్పుడు హైయెస్ట్ నెంబరే ఆన్సర్, ఓకేనా. ఈ మోడల్ ఏంటమ్మా, హైయెస్ట్ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ ఆ హైయెస్ట్ నెంబర్కి మల్టిపుల్గా ఉన్నాయి అనుకో, సో అదే ఆన్సర్. ఇక్కడ చెక్ చేయండి, హైయెస్ట్ నెంబర్ 36, 6 36 వస్తుంది, 12 3 36 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 36. నెక్స్ట్ 90, 15 ఎక్కంలో 90 వస్తుందా? 15 6 ఎంత? 90. 33s 90. సో ఆన్సర్ ఎంత? 90. ఇక్కడమ్మా 3 4 టైమ్స్ 12, 4 3 టైమ్స్ 12. ఆన్సర్ ఎంత? ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 88 ఉంది. 11 మల్టిపుల్ అవుతుందా? అవుతుంది. 4 మల్టిపుల్ అంటే 4 టేబుల్ అవుతుందా? అవుతుంది. 4 22s ఎంతమ్మా? 88. అంటే ఆన్సర్ ఎంత? 88. అంటే ఈ మోడల్లో మన ఫోకస్ అంతా హయ్యర్ నెంబర్ మీద మాత్రమే ఉండాలి. రిమైనింగ్ నెంబర్స్ అన్నీ ఎలా ఉండాలి? ఆ హయ్యర్ నెంబర్కి ఏదో ఒక మల్టిపుల్ అయి ఉండాలి, ఓకేనా. ఇది మెథడ్ నెంబర్ 1 అమ్మా. సార్ అన్నీ అవుతున్నాయి, బాగానే ఉన్నాయి, అసలు కాకపోతే ఏం చేయాలి? ఓకేనా, మీకు అందరికీ అర్థమైందా?
ఇవన్నీ ఎగ్జాక్ట్గా మల్టిపుల్ అవుతున్నాయి, కాకపోతే ఏం చేయాలి? అదే మెథడ్ నెంబర్ 2 అమ్మ. మెథడ్ నెంబర్ 2 చూడండి, హయ్యర్ నెంబరే చెక్ చేయాలి ఫస్ట్. ఎప్పుడైనా హయ్యర్ నెంబర్ ఎంత? 4, 8, 5, 6, 12. ఓకేనా? హయ్యర్ నెంబర్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 4 అనేది 3 టేబుల్ వస్తుందా? రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే హయ్యర్ నెంబర్ని పొడిగించుకుంటూ వెళ్ళాలి మనం. 4 2s 4 1s 4, 4 2s ఎంతమ్మా? 8. 3 టేబుల్ వస్తుందా? రావట్లేదు. 4 3s ఎంత? 12. 3 టేబుల్ వస్తుందా? వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 12. అంటే ఏం లేదమ్మా, ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో ఆ టేబుల్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. 4 1s 4, 3 అవుతుందా? అవ్వట్లేదు. 4 2s 8, 3 అవుతుందా? అవ్వట్లేదు. 4 3s ఎంత? 12, 3 అవుతుందా? అవుతుంది. సో ఆన్సర్ ఎంత? తెలిసేమో 3కి 4కి 12. నెక్స్ట్ సేమ్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా? 8. 8 టేబుల్ చెక్ చేయండి. 8 1s 8 అవుతుందా? 6 టేబుల్లో? అవ్వట్లేదు. 8 2s ఎంత? 16. 6 టేబుల్ అవుతుందా? అవ్వట్లేదు. 8 3s ఎంత? 24. 6 టేబుల్ అవుతుందా? అవుతుంది. 6 4s ఎంత? 24. ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా? 24. నెక్స్ట్ 2 3 5 అంటే ఇప్పుడు ఏ చెక్ చేయాలి? హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టైప్లో చెక్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ 5 కాబట్టి 5 1s 5, 2తో అవ్వట్లేదు. 5 2s 10, 2తో అవుతుందా? 2తో అవుతుంది. బట్ మరి 3తో కూడా అవ్వాలి కదా. హైయెస్ట్ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటే అన్నిటికీ మల్టిపుల్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఆ 10 అనేది 3తో అవ్వట్లేదమ్మా. నెక్స్ట్ 15 2తో అవుతుందా? అవ్వట్లేదు. 20 అవ్వట్లేదు. 25 అవ్వట్లేదు. 30 చెక్ చేయమ్మా. 2 15s అవుతుంది, 3 10s అయిపోతుంది. అంటే ఎక్కడ వస్తుంది? 30 దగ్గర ఆన్సర్ వస్తుంది. అంటే 2కి 3కి 5కి ఎల్సిఎం ఎంత? 30. సేమ్ ఇంతే. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ట్రై చేయండి అమ్మా, వీడియో పాస్ చేసి. ఇక్కడ చూడండి అమ్మా, 4th క్వశ్చన్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంది? ముందు హైయెస్ట్ నెంబర్ ఎంత? 6. సో 6 టేబుల్ చెక్ చేయాలి. 6 1 ఎంత? 6. 3తో అవుతుందా? బట్ 4తో అవ్వట్లేదు. అన్నిటితో అవ్వాలమ్మా. బిగ్గెస్ట్ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉంటే అన్నిటితో అవ్వాలి. 2 ఉంటే 2తో అవ్వాలి, 3 ఉంటే 3తో అవ్వాలి, 5 ఉంటే 5తో అవ్వాలి. 6 2s ఎంతమ్మా? 12. 3తో అవుతుందా? అవుతుంది. 4తో కూడా 4 3s అవుతుంది. ఆన్సర్ ఎంత? 12. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? 12. 12తో 6తో అవుతుందా? అవుతుంది. బట్ 8తో అవ్వట్లేదు. నెక్స్ట్ 12 2 ఎంత? 24. 6తో అవుతుందా? అవుతుంది. 6 4 ఎంత? 24. 8తో అవుతుందా? 8 3 ఎంత? 24. ఆన్సర్ ఎంత? 24. ఓకేనా? ఈ వేలో మనం చూడగానే ఆన్సర్ చేయొచ్చాము. ఓకేనా? ఫస్ట్ మెథడ్కి ఈ మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్లో చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ తీసుకున్న పెద్ద నెంబరే ఆ రిమైనింగ్ నెంబర్తో మల్టిపుల్ అవుతుంది. బట్ సెకండ్ నెంబర్లో ఫస్ట్ కేసులో అవ్వట్లా. మనం చెక్ చేసుకుంటా వస్తున్నాము. ఆ బిగ్గెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అన్ని చెక్ చేసుకుంటా వస్తున్నాము. ఆ చెక్ చేసినప్పుడు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా అవుతుందో అదే ఆన్సర్ అమ్మ. ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ అది. ఇది మెథడ్ 3 అమ్మ. ఇది చాలా ఈజీ, మీరు చూస్తేనే ఆన్సర్ పెట్టచ్చు. ఈ మెథడ్ 3లో ఉండే నెంబర్స్ని ఏమంటారంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదమ్మా, కామన్గా ఏ మల్టిపుల్ ఉండదు రెండిట్లో. ఓకేనా? అంటే కామన్గా ఏ హెచ్సిఎఫ్ ఉండదు, ఏ ఫ్యాక్టర్ కూడా ఉండదు. దీన్ని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే రెండిట్లో కామన్గా ఏ టేబుల్ ఉండదు. ఓకేనా? లేదు ఆ కొన్నిట్లో ప్రైమ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? వాటిని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే రెండింటిని మల్టిప్లై చేసి చాలమ్మా. రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. కో ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కనిపించినా మీరు ఎల్సిఎం ఏం చేయాలంటే ప్రొడక్ట్ చేయాలి. ఏం చేయాలి? ఓకేనా? ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. ఎల్సిఎం కావాలంటే 2 × 3 ఆన్సర్ ఎంతమ్మా? 6. అంటే ఆన్సర్ ఎంత? 6. ఆ రెండింటిని ఏం చేశాను? ప్రొడక్ట్ చేశాను. ఎందుకు చేశాను? కో ప్రైమ్ నెంబర్స్ అయితే మాత్రమే మనం ప్రొడక్ట్ చేయాలి, లేదంటే చేయకూడదు. ఇది పక్కన పెట్టినాము, మళ్ళీ చేద్దాము. ఈ రెండు ఎలా ఉన్నాయి? రెండు ప్రధాన సంఖ్యలు, అంటే రెండు కో ప్రైమ్ నెంబర్సే కదా. రెండిట్లో కామన్గా ఏమైనా కనిపిస్తుందా? ఒక్కడైనా కనిపించట్లేదు. అంటే 11 × 13 ఎంత? 143. నెక్స్ట్ ఇవి 3 ప్రైమ్ నెంబర్స్ ఏనమ్మా. సో 2 × 3
3 into 5, 2 into 5 10, 10 into 3 30. ఆన్సర్ ఎంతమ్మా 30. 3 into 4 ఎంత 24. ఆన్సర్ ఎంత 24. మెథడ్ 3 ఏం లేదమ్మా, ఏదైనా కొన్ని నెంబర్స్ కోప్రైమ్ సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు ఎల్సిఎం ఎప్పుడు ఏం చేయాలి, మనము వాటిని మల్టిప్లై చేయాలి, అంటే ప్రొడక్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చెప్పిన మెథడ్స్ కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. మనము కేటగిరీ చేసి అలా ఈజీగా ఉండేటట్టు చేసాం. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ క్వశ్చన్స్లో అయినా ఎక్కడైనా ఎల్సిఎం కనుక్కోవాలనుకో చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. బాగా ఎక్కడ ఉపయోగపడతాయి అని చెప్పాను, టైమ్ అండ్ వర్క్లో బాగా యూజ్ అవుతాయి మనకి. సో కేర్ఫుల్గా నేర్చుకున్నాం అందరూ. కానీ ఈ మెథడ్ 4 అనేది డైరెక్ట్గా అడిగేస్తాడు అమ్మ ఎగ్జామ్లో. ఇది ఎక్కడ మీకు యూజ్ అవ్వదు. ఎల్సిఎం అండ్ కాన్సెప్ట్లో డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగేస్తాడు. ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్కి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ బేసిస్లో ఉన్న నెంబర్లన్నీ చెక్ చేయాలి. బేసిస్లో ఏమేమి ఉన్నాయి అంటే భూమి 2, 3, 5, 3, 5, 7. సో మీరేం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలనుకున్నప్పుడు బేసిస్లో ఉన్న నెంబర్స్ అన్నీ రాయాలి. బట్ రాసిన నెంబర్ మళ్ళీ రాయకూడదు. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నా వినండి. మనం ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలన్నా బేసిస్లో ఉన్న నెంబర్స్ అన్ని ఫస్ట్ రాయాలి. బేసిస్లో ఏమున్నాయి 2 కనిపిస్తుంది, ఇక్కడ రాశాను. 3 కనిపిస్తుంది, రాశాను. మళ్ళీ ఇక్కడ 3 కనిపిస్తుంది అని రాయకూడదమ్మా, ఒకసారి రాయాలి ఏదైనా. 5 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఒకసారి రాశాను. నెక్స్ట్ 7, ఓకేనా. అంటే బేసిస్లో ఉన్న నెంబర్లన్నీ అయిపోయినాయి. ఎప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలన్నా బేసిస్ అన్ని రాసిన తర్వాత ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చిన, 3 ఈక్వేషన్స్ ఇచ్చిన, 4 ఈక్వేషన్స్ ఇచ్చిన హైయెస్ట్ పవర్, ఓకేనా. ఏం చెప్పాను, హైయెస్ట్ పవర్, ఆ నెంబర్కు ఉండే హైయెస్ట్ పవర్నే తీసుకోవాలి. ఇప్పుడు 2కి చెక్ చేయండి, హైయెస్ట్ పవర్ ఎంత 5. 3 చెక్ చేయండి అమ్మా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, మరి రెండిట్లో హైయెస్ట్ ఏంది 3. 5 చెక్ చేయండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, రెండిట్లో హైయెస్ట్ ఎంత 6. 7కి హైయెస్ట్ ఎంత 2. మీకు ఒక డౌట్, సరే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు కదా అంటారు. లేకపోయినా పర్లేదు, రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటే చాలు. ఉన్నదానికి కూడా ఎలా ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ 7 అనేది ఇక్కడ ఉందా, లేదు, ఓకేనా. సో ఇక్కడ ఉంది కాబట్టి తీసేసుకున్నాం. బట్ ఇక్కడ చూడండి 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ రెండిట్లో ఏది తీసుకోవాలి, హైయెస్ట్ నెంబర్ని మాత్రమే తీసుకోవాలి. దట్స్ ఆన్సర్ అమ్మ, ఇదే ఆన్సర్, ఫినిష్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఎల్సిఎం కనుక్కోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ బేసిస్లో మీకు కనిపించినవి రాసేసేయండి, బట్ రిపీట్ చేయకూడదు. 2, 3, 5, నెక్స్ట్ 7, 11, 5 ఇక్కడ ఉంది రాశాను, 3 ఇక్కడ ఉంది రాసేసాను. వీటికి హైయెస్ట్ పవర్ రాయాలి. ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఎంత 6. 3కి హైయెస్ట్ చెక్ చేయండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, హైయెస్ట్ ఎంత 5. 5 హైయెస్ట్ చెక్ చేయండి 4. 7కి 2, 11కి 2. ఇదే ఆన్సర్ అమ్మ. ఆన్సర్ ఎంత, ఇదే ఆన్సర్. సో ఈ విధానంలో మనము చేయాలి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్స్కి బేసిస్ రాయాలి. బేసిస్కి తర్వాత ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకుంటే అదే ఎల్సిఎం. ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మా. ఇది సాల్వ్ చేయండి, అందరూ చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. నాకు ఆన్సర్ టైప్ చేసి పెట్టండి, అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన మోడల్స్ అన్నీ ఎక్కడైనా ఎల్సిఎం మనకి క్వశ్చన్స్లో యూజ్ అయితే అక్కడ యూజ్ చేస్తాం. కానీ ఎల్సిఎం క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో ఇస్తే మనం ఎలా చేయాలి, ఓకేనా. దీనికి నేను రెగ్యులర్ ప్యాటర్న్ ఎక్కడ యూజ్ చేయమ్మా. నేను ఓన్లీ ఏమి ఇచ్చేస్తాను, డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే ఏమి ఇచ్చేస్తాను, డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే యూజ్ చేస్తాను. రెగ్యులర్ ప్యాటర్న్ కింద మీకు ఆన్సర్ చెప్పినా వేస్టే, బట్ సింపుల్గా డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనం చెక్ చేద్దాం. మీరు ఎవరికైనా డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తేనేమో ఇప్పుడు చెప్పే 2-3 minutes క్లాస్ అనేది స్కిప్ చేసేసి డైరెక్ట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోండి. లేదు మాకు డివిజిబుల్ రూల్స్ కూడా తెలియదు అనుకుంటే జస్ట్ బేసిక్స్ పైన చెప్తాను, మనకి యూజ్ అయ్యి మాత్రమే చెప్తాను, అన్నీ చెప్పను, అన్నీ ఆ చాప్టర్లో చెప్పేస్తాను. ఇక్కడ మాత్రం జస్ట్ బేసిక్స్ మాత్రం చెప్పేస్తాను, వినండి. ఇక్కడ చూడండి అమ్మా, ఏదైనా ఒక నెంబర్ 2తో భాగించబడాలన్నా, 4తో భాగించబడాలన్నా, 8తో భాగించబడాలన్నా, 16తో డివిజిబుల్ అవ్వాలన్నా కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. ఆ రూల్స్ని మనం ఇప్పుడు నేను నేర్పిస్తాను. చండి 2 ఎలా రాయొచ్చు, 2 power 1 అంటే ఎంత 2, 2 square అంటే ఎంత 4, 2 cube అంటే ఎంత 8, 2 power 4 అంటే ఎంత 16. అంటే పవర్స్ అంటే ఏం లేదమ్మా, అన్నిసార్లు మల్టిప్లై చేయాలి, ఓకేనా. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ నెంబర్ అయినా 2తో మల్టిపుల్ అవ్వాలంటే ఆ 2తో ఎగ్జాక్ట్గా భాగించబడాలి అంటే లాస్ట్ 1 digit, ఓకేనా. అంటే 15
చివరి నెంబర్, చివరి ఒక సంఖ్య, ఒక అంకె, ఆ నెంబర్ ఏమవ్వాలి ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అవ్వాలి. 2 టేబుల్ 5 వస్తుందా? రావట్లేదు. 16 6 వస్తుందా? వస్తుంది. 812 చివరి అంకె ఎంత? 2. 2 టేబుల్ వస్తుందా? వస్తుంది. 8158 చివరి అంకె 2తో అవుతుందా? 2 టేబుల్ వస్తుందా అంటున్నా, వస్తుంది. సో ఆన్సర్ ఎలా చేయాలమ్మా? ఏదైనా ఒక సంఖ్య 2తో డివైడెడ్ అవుతుందంటే చివరి సంఖ్య మాత్రమే చెక్ చేయాలి. అలా కాకుండా 4తో అవ్వాలంటే ఏం చెక్ చేయాలి? చివరి 2. 16 అవుతుందా? అవుతుంది. 212 12 4 టేబుల్ అవుతుందా? 4 3 ఎంత? 12 అవుతుంది. 4520 4 5 ఎంతమ్మా? 20 అవుతుందా? ఓకే, 4తో చెక్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అమ్మా. ఏంటిది? 8కి ఏం చెక్ చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్. 16కి లాస్ట్ 4 డిజిట్స్ అమ్మా. ఈ 2 నెంబర్ చెక్ చేయండి అమ్మా. ఈ నెంబర్ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏమేమి ఉన్నాయమ్మా? 17 4 టేబుల్ వస్తుందా? 16 వస్తుంది కానీ 17 రావట్లేదు. సో ఇది ఆన్సర్ కాదు. అంటే ఇది ఎగ్జాక్ట్గా 4తో డివిజిబుల్ అవ్వదు. ఆ నెంబర్ మొత్తం అవ్వదు. ఇంకా 36 వస్తుంది కానీ 37 వస్తుందా? రావట్లేదు. సో ఈ నెంబర్ మొత్తము ఎగ్జాక్ట్గా 4తో అవుతుందా? అవ్వదు. అంటే కట్ అవ్వదు. ఇది షార్ట్ కట్ అమ్మా. ఇది రాసుకోండి మీరు. 2 పవర్ 1 ఉంటే లాస్ట్ 1 డిజిట్, 2 పవర్ 2 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్, 3 ఉంటే లాస్ట్ 3, 4 ఉంటే లాస్ట్ 4, అలా వస్తూనే ఉంటుంది ప్యాటర్న్. ఇక్కడ చూడండి అమ్మా, ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే చివరి డిజిట్ ఎలా ఉండాలంట? ఏదో 0 అయినా ఉండాలి ఆర్ 5 అయినా ఉండాలి. అంటే 15, 35, 200, 5100, 5, 10, 0 0 0 0 5 0. అంటే చివరిని ఏముందమ్మా? 0 ఆర్ 5. అంటే ఇవన్నీ ఏమవుతాయి? 5తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతాయి. ఇది ఈజీనమ్మా. నెక్స్ట్, ఏదైనా ఒక సంఖ్య 3 లేదా 9తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం కనుక్కోవాలంటే డిజిటల్ సమ్. ఓకేనా? అందులో ఉండే అంకెలన్నీ ఏం చేయాలి? మనము కలపాలి. ఓకేనా? నెంబర్కి అంకెకి మీకు డిఫరెన్స్ ఐడియా ఉందా? ఇది ఒక నెంబర్ అమ్మా. ఇందులో 1 అనేది ఒక అంకె, 5 అనేది ఒక అంకె, 1 అనేది ఒక అంకె. ఓకేనా? అవన్నీ కలపాలంట. ఏం చేయాలి? సమ్ అంటే కలపాలి. కలిపితే ఎగ్జాక్ట్గా ఏమవ్వాలంట? 9 రావాలి. 9 యొక్క మల్టిపుల్స్ అంటే మీనింగ్ ఏంటి? టేబుల్స్. 9 యొక్క టేబుల్ అయినా అవ్వాలి. ఇది చూడండి అమ్మా, ఇవి మొత్తం కలపండి. 1 + 5 6 + 1 7 9 వస్తుందా? 9 రావట్లేదు. 9 టేబుల్ వస్తుందా? అవ్వట్లేదు. అంటే 151 అనేది 9తో అవుతుందా? అవ్వదు. అంటే ఎగ్జాక్ట్ కట్ అవ్వదు. నెక్స్ట్ 1 2 3 అండ్ 3 ఇక్కడ చెక్ చేయండి అమ్మా. 1 + 2 ఎంత? 3 3 + 3 6 6 + 3 9. అంటే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది? 9 అనేది వస్తుంది. 9 వస్తే ఆటోమేటిక్గా ఏమైనట్టు? 3తో అయినట్టే అండ్ 9తో కూడా అయినట్టే. అంటే ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 9తో కట్ అవుతుందా? కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయండి అమ్మా. 9తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి అవ్వట్లేదు చెక్ చేయండి. చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డిజిటల్ సమ్ చేయాలి. అంటే అంకెలన్నీ ఏం చేయాలి? మనము కూడాలి. 1 + 5 ఎంత? అలా చెక్ చేసినా పర్లేదు. మీకు డైరెక్ట్గా ఏదైనా 2 నెంబర్లు కానీ 3 నెంబర్లు కానీ 9 వచ్చింది అనుకో, వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. 5 + 4 ఎంత? 9. అక్కడితో క్లోజ్ అయిపోయింది. 1 + 6 ఎంత? 7 7 + 7 ఎంత? 14 9 మల్టిపుల్ వస్తుందా? 9 టేబుల్ వస్తుందా? రావట్లేదు. సో ఈ నెంబర్ అంతా 9 మల్టిపుల్ అవ్వదు. అంటే ఆటోమేటిక్ 3 మల్టిపుల్ కూడా అవ్వదు. 3 మల్టిపుల్ అవ్వాలంటే ఏం లేదు, 3 టేబుల్ రావాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 9 క్యాన్సిల్ అయిపోయింది. 8 + 1 ఎంత? 9. 2 + 7 ఎంత? 9. 3 + 6 ఎంత? 9. 4 + 5 ఎంత? 9. అన్ని 9లోనే వచ్చింది. అంటే డిజిటల్ సమ్ అంతా ఎంత వచ్చినట్టు? 9 వచ్చినట్టు. సో అవుతుందా? ఎగ్జాక్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 4 3 1 + 4 ఎంత? 5 + 3 8 + 1 9. ఇక్కడతో క్యాన్సిల్ అయిపోయింది. 4 + 3 ఎంత? 7. అంటే 9 వచ్చిందా? రాలేదు. ఇది మరి ఎగ్జాక్ట్గా అవుతుందా? అవ్వదు. కట్ అవ్వదు. సో ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 9తో డివిజిబుల్ అవ్వదు. 3తో అవ్వాలంటేనేమో 3 మల్టిపుల్ అవ్వాలి. 9తో అవ్వాలంటే 9 మల్టిపుల్ కానీ 9 కానీ అవ్వాలి. ఈ 2 నెంబర్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి అమ్మా.
ఇక్కడ చూడండి అమ్మా, ఏదైనా ఒక నెంబర్ 11తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటిది, ఆ రూల్ ఏంటిది? ఓకేనా, ఇది సింపుల్ అమ్మా. చూడండి, ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్టర్నేట్ అంటే ఏమేమున్నాయి, 1, 3 అంటే పక్క నెంబర్లు కాకుండా ఒకటి గ్యాప్ ఇచ్చి ఒకటి. అండ్ ఇవి ఈ రెండింటిని ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 1 + 3 ఎంత, 4. 3 + 1 ఎంత, 4. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 0. ఓకేనా, ఇలా ప్రాసెస్ చేసినప్పుడు మనకి కంపల్సరీ ఏం రావాలి, 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ అండ్ సో ఆన్ రావాలి. అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 11 మల్టిపుల్ అయినా రావాలి ఆర్ 0 అయినా రావాలి. సేమ్ ఇలాగే చిన్నమ్మా, ఆల్టర్నేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ వాటిని ఏం చేయమని చెప్పాను, ప్లస్ చేయమని చెప్పాను. 5 + 1 ఎంత, 6. 6 + 3 9. 9 + 5 14. ఇక్కడ 2 + 8 10. 10 + 2 ఎంత, 12. రెండింటి డిఫరెన్స్ ఎంతమ్మా, డిఫరెన్సే కనుక్కోమన్నాను. ఓకేనా, 2 వస్తుంది. 2 ఉందా ఇక్కడ, లేదు. సో ఇది అవుతుందా, ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా అవ్వదు, బట్ ఇది అవుతుందమ్మా. ఈ నెంబర్ మీరు వీడియోని పాస్ చేసి చెక్ చేయండి అమ్మా ఒకసారి. 5 + 1 6. 6 + 1 7. 7 + 5 12 వచ్చింది. 2 + 8 10. 10 + 2 12. 12 - 12 ఎంతమ్మా, 0. అవుతుందా, ఎగ్జాక్ట్గా అవుతుంది. సో ఇలా చెక్ చేయాలమ్మా. ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్ని ఏం చేయాలంటే కూడాలి. ఆ కూడి ఏం చెక్ చేయాలంటే గ్యాప్ చెక్ చేయాలి. గ్యాప్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, మైనస్ వాల్యూ తీసుకోకూడదు. 4 మధ్య గ్యాప్ ఎంత ఉంది, 0. ఈ 2 మధ్య గ్యాప్ ఎంత ఉంది, 2. ఈ 2 మధ్య గ్యాప్ ఎంత ఉంది, 0. ఈ నెంబర్ చెక్ చేయండి అమ్మా. 3 + 9 12. 12 + 4 16. 1 + 4 5. 16కి 5కి మధ్య గ్యాప్ ఎంతమ్మా, అంటే మైనస్ ఎంత, 1 అంటే 11. ఎగ్జాక్ట్ 11 వచ్చిందా, 11 వచ్చింది. ఏమేమి రావాలి ఇక్కడ, 0 అయినా రావచ్చు, 11 మల్టిపుల్ ఏదైనా రావచ్చు. సో ఈ ఎగ్జాక్ట్ ఈ నెంబర్ ఏమవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. ఇలా చేసేయాలమ్మా. 7కి కూడా మనం కనుక్కోవచ్చు, బట్ అది నేను సపరేట్గా చెప్తానమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.